ఆయన గురించి ఇక్కడ మా కిట్టు ఉన్నాడు. మేమంతా కాకినాడలో చదువుకునే వాళ్ళం. మేము అందరూ పోటీ ఆయన ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీరింగ్ కిట్టు జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చదువుకునేవాడు. నేను అప్పుడు 9వ తరగతి చదివేవాడిని. మా అందరికీ గార్డియన్గా బయట శ్రీరామూర్తి గారని త్వరగారికి పెద్దమ్మ గారు అంటారు. పెద్దమ్మ గారు ఆయన మా గార్డియన్. అంటే మా నాన్నగారు వీళ్ళన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పి అక్కడ గమనించారు. ఆయన రాజమండ్రి పంపించారు. రాజమండ్రిలో బాగా హాస్టల్ గొడవ చేస్తే ఆ బయటలో చేస్తే కాకినాడ. అప్పుడు ఆయన చెప్పేవారు, త్వరగారు ఆయన సమకాలిక బేబీ వాళ్ళిద్దరు కూడా ఇంచుమించుగా ఈక్వల్ అయ్యేదంతా. ఆయన కాకినాడ కూడా ఉండేవాళ్ళు. మేము ఎప్పుడో సినిమాకి వెళ్ళి వస్తున్నాం. సైకిల్ మీద రెండు సినిమాకి వెళ్ళి వస్తుంటో పోలీసు పట్టుకున్నాడు. సెకండ్ షోకి వెళ్ళి వస్తుంది. పోలీసులు పట్టుకున్నప్పుడు అప్పటికి ఆయన IPS సెలెక్ట్ అయ్యారు. ఇంకా ట్రైనింగ్ పోలేదు, బట్ సెలెక్టెడ్. అయిన తర్వాత వాళ్ళ సినిమాకి వెళ్ళి వచ్చేటప్పుడు పోలీసులు పట్టుకుంటే ఈడేమైనా కేసు రాస్తాడేమో భయపడ్డాము. ఎందుకంటే పోలీస్ యాక్సిడెంట్స్ ఇలా ఉంటాయి కాబట్టి డబ్బులు వస్తున్నారు. వాళ్ళేం తప్పు చేయలేదు, వాళ్ళేమి ఇర్రెగ్యులర్ ఏమీ లేదు. సెకండ్ షో చూసుకుని ఇద్దరు వస్తున్నారు. అక్కడ పోలీసులు కదా వాళ్ళ ప్రతాపం చూపించారు. ఆ రకంగా ఆయన గురించి నేను చదువుకున్న రోజుల్లో వెళ్ళాలి. ఆ తర్వాత మేబీ 96 కానీ 97 కానీ ఇయర్ గుర్తులేదు. తనవేలు సీతారాం గారు మంత్రిగా ఉండేటప్పుడు ఆయన పునర్వాడిలో ఉండేవారు. త్వరగారు కూడా పునర్వాడిలోనే బ్యాంక్ పక్క ఈ మెయిన్ రోడ్లో ఉండేది. వల్ల మినిస్టర్స్ వల్ల త్వరగా బ్యాంక్ ఉండేవారు. నేను ఆయన్ని చూడాలనేటటువంటి ఆకాంక్షతోనే అక్కడికి వెళ్ళినప్పుడు సార్ వెళ్ళాను. నేను 6 సార్లు చూశాను. వల్ల రీసెంట్గా ఒక 6 ఏళ్ళ క్రితం వైజాగ్లో పెళ్లిలో కలిశాను. రీసెంట్ ఒక 15 నిమిషాలు మాట్లాడాను. బట్ ఆయన గురించి నేను వినేవాడిని వెళ్ళాను. చాలా మందికి తెలియదు ఏంటంటే ఎన్టీ రామారావు గారు అత్యంత సన్నిహితుడు. మీ అందరికీ తెలుసు ఎంత సన్నిహితుడు అంటే ఎన్టీ రామారావు గారు అన్ని డిస్కస్ చేశారు. నేను 90లో నా స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ గారికి పక్షపాతం వచ్చింది. మైండ్ చిన్న స్ట్రోక్ నుంచి వచ్చేటప్పుడు ఆయన హాస్పిటల్లో ఉంటే ప్రతిరోజు వెళ్ళాము. ఐ హావ్ గ్రోన్ డెఫినెట్లీ విత్ ఎన్టీఆర్. ఈ విషయం చాలా మందికి తెలియదు, ఎవరికి తెలియదు. చాలా మంది కాయిన్లో బొమ్మే కనబడుతుంది, దోశ కనబడుతుంది. ఆ రోజు ఆయన అపోజిషన్ ఉండేవారు. 89-94 ఎన్టీ రామారావు గారు అపోజిషన్. దొరగారు ఏ ప్రభుత్వం ఉన్నా ఎన్టీ రామారావు గారితో సన్నిహితంగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ అంటే ఎలా ఉన్నా సరే ఒక అధికారిగా ఆయన నిర్వర్తించేటటువంటి విధుల్లో మాత్రం ఎక్కడ కూడా బయాస్డ్ కానీ, ఒక పార్టీ బయాస్డ్ కానీ, లేకపోతే వ్యక్తుల తాలూకా బయాస్డ్ కానీ ఉండేది కాదు. ఒక ప్రభుత్వ అధికారి ఎలా ఉండాలో ఆ రకంగా ఉండాలి. దానిని ఎన్టీ రామారావు గారు చాలా చాలా మెచ్చుకునేవాడు. ఒకసారి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఆ సమయంలో త్వరగాను చేసిన తర్వాత ఎవరు లేని టైంలో కూడా ఎన్టీ రామారావు గారికి ఉండేవాడు. అప్పుడు ఆయన చెప్పేటప్పుడు త్వరగా గురించి ఆయన మాట చెప్పాడు, బ్రదర్ అలాంటి వాళ్ళు చాలా అవసరం సమాజానికి, అలా తయారు కావాలి యువతరాన్ని అనేవాడు. వచ్చి రిక్వెస్ట్ చేసి ఎన్టీ రామారావు గారికి సీట్ తీసుకోవాలనుకున్నాను. నువ్వు చెప్తే తప్ప ఎన్టీ రామారావు గారి
నేను ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి బాబు గారికి ఇవ్వండి, నాకు ఇప్పుడు పోటీ చేయాలని ఆలోచన లేదని చెప్పి ఆరోజు చేశాను. దొరగారు ఆ సందర్భంలో కూడా ఈ సీట్లు ఇదే తీసుకుంటారు. ఎన్టీ రామారావు గారు ఆయన దగ్గర చెప్పారు, ఎవరా ఈ కుర్రాడు అంటే నాకు పరిచయం లేదు, దొరగారికి నాకు పరిచయం లేదు, నేను ఎవరని తెలియదు. బట్ సీతారాం గారు మేనర్ అని మాత్రమే నాకు సమాచారం. ఆయన ఆ తర్వాత ఆయన చెప్పారు, ఒక పెద్ద ఆయన మాట్లాడితే ఆయన వచ్చి చెప్పారు, ఎందుకంటే ఏదో అప్లికేషన్ పెట్టాను. ఎన్టీ రామారావు గారు మామూలు రొటీన్గా వెళ్ళేటప్పుడు ఆ కలిసి ఒక పుట్టు ఉండేవాడు వాళ్ళ దగ్గర. నేను అలాగే తొలి తీసుకున్నాను ఎన్టీ రామారావు గారిని ఏ లేకపోతే నేను తెలిసేవాడిని. ఆయన బ్రదర్ అప్లికేషన్ పెట్టామన్నాడు, అప్లికేషన్ పెట్టాను. నేను అప్లికేషన్ చూస్తాను, నా పక్కన మా తండ్రి కూడా ఉన్నాడు. అప్లికేషన్ పెట్టాలంటే నేను పెట్టలేదు సార్ అని చెప్పాను. ఆయన బ్రదర్ అప్లికేషన్ పెట్టాలని చెప్పేసి ఇచ్చి అప్లికేషన్ పెట్టించాను. నాకు అప్పటికి కూడా ఆలోచించాను. ఆ రోజుల్లో దొరగారి తాలూకా అభిప్రాయాలు కూడా ఆయన తీసుకున్నాడు. అంటే మీకు ఎందుకు చెప్తున్నాడు ఆ ఇష్యూని, దొరగారుకి ఆయన అభిప్రాయాన్ని తీసుకున్నాడు ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు